జూనియర్ డాక్టర్లు అడుగుతున్నది చాలా తక్కువ. ఇతర పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలతో పోల్చుకుంటే. కానీ వాళ్ళు అడిగింది ఇవ్వక వాళ్ళని మాత్రం అవమానిస్తున్నారన్నదే ఇప్పుడు జూనియర్ డాక్టర్లు చెప్పేటటువంటి లెక్క. వాస్తవంగా వాళ్ళకిస్తున్నటువంటి డబ్బులు పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే ఎట్లుంటదంటే, మన రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ ఇంటర్న్‌లు, పీజీ విద్యార్థులు, సూపర్ స్పెషాలిటీ విద్యార్థులు, ఎండీఎస్, డీఎన్బీ తదితర కోర్సులో ఉన్న మొత్తం 9,501 మంది మాత్రమే ఉన్నారు. వీళ్ళు స్టైఫండ్ పొందుతున్నారు. వీళ్ళకి ప్రస్తుతం 48.84 కోట్లు ఖర్చవుతుంది. నెలకి. ఏడాదికి 586 కోట్ల రూపాయలు ఖర్చయిపోతుందని ప్రభుత్వం లెక్కలు చెప్పుకొస్తుంది. అయితే ఈ స్టైఫండ్‌కి సంబంధించిన దాంట్లో 1/1/2024 నుంచి అమల్లో ఉన్నటువంటి రేట్ల ప్రకారం ఎంబీబీఎస్, బీడీఎస్ ఇంటర్న్‌కి నెలకి కేవలం రూ. 25,906 ఇస్తున్నారు. అంటే డాక్టర్ గారు, అక్కడ మెయిన్ డాక్టర్ గారి బదులు అసలు ఈళ్ళే పనిచేసేది. వీళ్ళకిస్తుంది కేవలం రూ. 25,906. పీజీ ఫస్ట్ ఇయర్ చేసే వాళ్ళకి మాత్రం రూ. 60,823 ఇస్తారు. సెకండ్ ఇయర్ చేసే వాళ్ళకి 61,528 ఇస్తున్నారు. థర్డ్ ఇయర్ చేసే వాళ్ళకి రూ. 64,767 ఇస్తున్నారు. సూపర్ స్పెషాలిటీ విద్యార్థులకైతే కోర్సు సంవత్సరాన్ని బట్టి 80,500, 81,500 దాకా ఇస్తారు. ఎండీఎస్, డిఎన్బి ఇతర పీజీ కోర్సుల్లో వచ్చేటప్పటికి కోర్సు సంవత్సరం ఆధారంగా స్టైఫండ్లో కొంత తేడాలు ఉంటాయి. అయితే సూపర్ స్పెషాలిటీ విద్యార్థులు సంబంధించి పక్కన పెడితే గతంలో సాధారణంగా 2 ఏళ్లకు ఒకసారి స్టైఫండ్ పెంచుతూ వచ్చారు. 2018లో పెంచారు, 2020లో పెంచారు, 22లో పెంచారు, 24లో పెంచారు. ఇప్పుడు 26లో పెంచలేదు. అదే అడుగుతోంది. ప్రతిసారి కూడా 15% చొప్పున పెంచారు. వీళ్ళు అడుగుతున్నది అదే. ఇది జనవరి నుంచి పెంచండి, ఈ 15% అన్నా పెంచమంటారు. అంటే 30% అడుగుతున్నారు. ఇప్పుడు కనీసం 15% అన్నా అన్నటువంటిది వీళ్ళ లెక్క. 2018లో 30%, 2022లో ఇంటర్నల్ పీజీ విద్యార్థులకు 15%, సూపర్ స్పెషాలిటీ విద్యార్థులకు 42% పెంచారు. 2024లో మరో 15% పెంపించారు. ప్రస్తుతంతో ఉన్న స్టైఫండ్ 15% పెంచాలని ఏపీ జోడా అడుగుతున్నటువంటిది. ఇప్పుడు పెరిగినటువంటి రేట్ల ప్రకారం తమ పరిస్థితి దారుణంగా ఉందని వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే మెడికో లీగల్కి సంబంధించిన అన్ని కోర్సెస్, అన్ని పనులు కూడా ఆగిపోయినాయి. వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో నెలకి 25,906 ఇస్తున్నారు, కానీ కర్ణాటకలో 30,000 ఇస్తున్నారు, తెలంగాణలో 29,792 ఇస్తున్నారు, తమిళనాడులో 27,319 ఇస్తున్నారు, కేరళలో 27,300 ఇస్తున్నారు. మన రాష్ట్రంలోనే అంత తక్కువ ఏంటి అన్నటువంటి పాయింట్ వీళ్ళు అడుగుతోంది. బట్ సమాధానం చెప్పేటటువంటి దానికంటే అసలు 3% పెంచుతాం అనేటటువంటి రూట్లో ఉన్నారన్నమాట.